ముందుగా అరవింద్ గారు ఎలా చూస్తారండి విజయాన్ని? 17 ఏళ్ల సుదీర్ఘ కళని సాకారం చేసింది టీమిండియా, ఎలా చూస్తారు? 1983లో భారత క్రికెట్ ఒక ప్రధానమైనటువంటి ముందడుగు పడింది. అక్కడి నుంచి ప్రతి దశలోనూ దాని ప్రభావం కనిపిస్తోంది. 1983లో భారత్ క్రికెట్ సాధించినటువంటి ఒక అపూర్వ విజయం అంటే అప్రధానమైనటువంటి జట్టుగా రంగంలోకి వెళ్ళి అప్పటికి రంగంలో కీలకంగా బలమైనటువంటి జట్లుగా ఉన్నటువంటి జట్లను అన్నింటినీ ఓడిస్తూ, అది కూడా క్రికెట్ పుట్టిన గడ్డ మీదే క్రికెట్ కప్పు సాధించటం, ఒక అనామక జట్టుగా వెళ్ళి ఎగతాళికి గురైనటువంటి జట్టుగా వెళ్ళి ఈ విజయం సాధించడం ఒక రిమార్కబుల్ హిస్టరీ. అది భారత క్రికెట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ముందడుగు. అది అక్కడి నుంచి మొదలైనటువంటి జట్టు రకరకాల దశల్లో మారుకుంటూ, అంటే భారత్ కేవలం స్పిన్నర్లు మాత్రమే ఉంటారు, మీడియం పేసర్లు ఉండరు అన్న దశ నుంచి మీడియం పేసర్లను, అద్భుతమైనటువంటి మీడియం పేసర్లను ఇచ్చినటువంటి పునాది కూడా 1983 విజయమే చెప్పుకోవాలి. 1983 విజయంలో కపిల్ దేవ్, మీడియం పేసర్గా వచ్చినటువంటి కపిల్ దేవ్ తర్వాత కాలంలో అనేక మంది పేస్ బౌలర్లు రావడానికి కూడా కారకుడుగా చెప్పాలి. అక్కడి నుంచి మొదలు పెడితే 2007లో 2011లో 3 సార్లు ప్రపంచ కప్ సాధించినటువంటి భారత జట్టు ఈ 2024లో సాధించిన విజయం మాత్రం ఖచ్చితంగా రిమార్కబుల్ విజయం. కాకపోతే ఒక తేడా ఏంటంటే ఈసారి ఫేవరెట్గానే రంగంలోకి వచ్చింది, ఫేవరెట్గానే నిలిచింది, ఆడిన ప్రతి గేమ్లోనూ గెలిచింది, అనూహ్యమైనటువంటి విజయాలు కూడా సాధించింది. అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ నిలబడింది, వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే బౌలింగ్ నిలకడగా రాణించి ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. నిన్నటి మ్యాచ్లో ఒక కీలకమైన అంశంగా చెప్పాలి ఏంటంటే మొదట ఓవర్ ఏదైతే ఉందో మొదటి ఓవర్లో 15 రన్స్ రావటం, ఆ తర్వాత వచ్చినటువంటి ఓవర్లో కూడా వరుసగా 2 బౌండరీస్ రావటం, దాంతో ఒక భారీ అంటే బ్యాటింగ్ స్కోర్ రికార్డు కాబోతుందా అనేటటువంటి అంచనా అనేటటువంటి భావం మాత్రం కనిపించింది. కనిపించిన తర్వాత మొదటి ఓవర్లోనే 2వ ఓవర్లోనే స్పిన్నర్ చేతిలో ఏదైతే ఒక వికెట్ పడిందో ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల దశలు దాటుతూ ఒక పక్క మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా నిలబడింది, రెండో పక్క బౌలింగ్కి వచ్చేసరికి బౌలర్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా గణనీయంగా ఉంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పాలి. టీమ్ మేనేజ్మెంట్ ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ వేసింది, అద్భుతమైనటువంటి పకడ్బందీగా చేసింది. దానికి రాహుల్ ద్రావిడ్ ఒక ముఖ్య కారకుడిగానే కనిపిస్తున్నాడు. ప్రతి దశలోనూ రాహుల్ ద్రావిడ్ ఇచ్చినటువంటి రాహుల్ ద్రావిడ్ ఇన్స్ట్రక్షన్స్ని అందుకుంటున్నటువంటి రోహిత్ శర్మ. ఇది టీం యొక్క కోఆర్డినేషన్ చాలా ముఖ్యమని చెప్పక తప్పదు. ఇక టీంకి సంబంధించినటువంటి మరొక అంటే ఈ అద్భుతమైనటువంటి సమయంలో T20 ఫార్మాట్కి ఒక ఇద్దరు కీలకమైనటువంటి ప్లేయర్స్ అంటే రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం కొంచెం అది అంటే వాళ్ళ అభిమానులకి కొద్దిగా బాధాకరంగానే చెప్పాలి. వాళ్ళిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, కోహ్లీకి కానీ రెండో పక్క రోహిత్ శర్మ కానీ. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్కి, వాళ్ళ బ్యాటింగ్ స్టైల్కి, వాళ్ళ హిట్ స్టైల్కి, ముఖ్యంగా T20 ఫార్మాట్ అంటేనే బ్యాటింగ్ అంటే బ్యాట్స్మెన్కి ఉపయోగపడే ఫార్మాట్. బౌలర్ల పాత్ర తక్కువ ఉంటుంది, ఈ విషయం మనం గతంలో కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ T20 ఫార్మాట్కి సరిపడే బ్యాటింగ్ ప్రతిభ ఉన్నటువంటి ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం కొంచెం వాళ్ళ అభిమానులకి కాస్త ఇబ్బందికరమైనటువంటి వార్తే. కానీ ఆ తర్వాత తరం కూడా అదే రకమైనటువంటి దిశలో వెళ్తున్నటువంటి పరిస్థితిలో భారత క్రికెట్ ముందున్నటువంటి అత్యంత అవసరమైనటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరు లాంటి ఒక హిట్ బ్యాట్స్మెన్ని కొంచెం ప్రమోట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంటే అరవింద్ గారు ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాలి. ఏంటంటే అంటే టీమిండియా విజయం సాధ్యమేనా అనుకున్నటువంటి ఒక టైంలో సూర్యకుమార్ యాదవ్ 20వ ఓవర్లో అంతే ఒకటి క్యాచ్ పట్టుకున్నారు. మిల్లర్ బాగా దూకుడుగా ఆడుతున్నాడు, ఒకవేళ క్యాచ్ పట్టుకోకపోయింటే అది బౌండరీ వెళ్ళేది, అక్కడ ఒక 6 రన్స్ ఎక్కువగా వచ్చాయి, దాంతో పాటుగా ఖచ్చితంగా విజయానికి చేరువయ్యే వాళ్ళు. అంటే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కి సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా ప్రస్తావించాలి. సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ అంటే టీమ్ మేనేజ్మెంట్కి కానీ ప్రేక్షకులకు కానీ క్రికెట్ పండితులకు కానీ అర్థం కానీ ఒక ప్లేయర్. ఎప్పుడు రాణిస్తాడో, ఎప్పుడు ఏ కీ రోల్ పోషిస్తాడో
నిజంగానే అర్థం కాదు. ఆయన అభిమానులు కూడా ఈరోజు మా సూర్యాభాయ్ పర్ఫామ్ చేస్తాడా, జీరో పెర్ఫార్మెన్స్తో తిరుగుతాడా అనేటటువంటి సందిగ్ధంలో కూడా ఉంటారు. అటువంటి సూర్యకుమార్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ మ్యాచ్ని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లటం అనేది మనం ప్రపంచ కప్ ఫైనల్లో భారత్లో రెండోసారి చూస్తున్నాం. 1983లో వీవ్ రిచర్డ్స్ క్యాచ్ ఏదైతే ఉందో కపిల్ దేవ్ దాదాపు 14-15 అంగలు వెళ్ళి పట్టినటువంటి క్యాచ్, అదే సందర్భంలో యశ్పాల్ శర్మని ఆగమని ఓరల్ ఇండికేషన్స్, యశ్పాల్ శర్మ చివరి వరకు వచ్చి ఆగిపోవటం, అదొక నిజంగానే భారత క్రికెటే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అదొక ముఖ్యమైనటువంటి అంశం చెప్తారు. అది కూడా క్యాచ్ పట్టింది ఎవరిది, మన వివియన్ రిచర్డ్స్, అక్కడ వివియన్ రిచర్డ్స్, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా టాప్ పర్ఫార్మెన్స్ మంచి. అంటే వివియన్ రిచర్డ్స్ అయితే తిరుగులేని దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా కొనసాగినటువంటి వ్యక్తి. వివియన్ రిచర్డ్స్ క్రీజ్లోకి వస్తున్నాడంటేనే బౌలర్లు భయపడే పరిస్థితి. ఆ 83లో జరిగినటువంటి దాన్ని నాకు సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ ఖచ్చితంగా గుర్తు చేసిందని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ మ్యాచ్కే టర్నింగ్ పాయింట్ కాదు, ఇది మొత్తం అంటే ఆ పర్టికులర్ జంక్చర్లో పట్టినటువంటి క్యాచ్ మొత్తం గెలుపునే మీరు అన్నట్లుగా మలుపు తిప్పిందని చెప్పక తప్పదు. ఒక్కసారి అవధాని గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయితగా వారు ఎంత సుప్రసిద్ధిలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అవధాని గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సవదాని గారు ఎలా చూస్తారండి నిన్నటి భారత విజయానికి సంబంధించి మీరు ఎలా? భారత విజయం పట్ల దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి భారీ ప్రతిస్పందన ఎలా చూస్తారు అవధాని గారు? యుద్ధం కాదు కానీ ఉత్తేజిత అంత స్ప్రెడ్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్ వేడి సద్దుమణిగే టైంలో వచ్చినటువంటి విజయం, ఎలక్షన్ వాతావరణం అంతా సమసిపోయింది, ప్రభుత్వాలు ఏర్పడినాయి, ప్రభుత్వాలు పాలనా వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అనుకున్నటువంటి టైంలో వచ్చినటువంటి ఈ ఫైనల్ మ్యాచ్, ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్లో రేకెత్తినటువంటి ఆసక్తి కానీ, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ కానీ మరొక ఎన్నికల వాతావరణాన్ని ప్రతిస్పందించింది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా రాత్రి నుంచి జరుగుతున్నటువంటి వేడుకలు, రాత్రి మొదలైన వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అంటే మనకి ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, యువత ఏమో T20 ఫార్మాట్ పట్ల బాగా ఆసక్తి ఉన్నటువంటి యువత ఏమో సంబరాలు చేసుకుంటుంటే, భారత్ విజయం మరోసారి T20 ఫార్మాట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని అంటే మధ్యతరగతిలో, అదే సందర్భంలో సీనియర్ సిటిజన్లో కూడా రేకెత్తించిందని చెప్పక తప్పదు. 83లో క్రికెట్ని అందుకే పోల్చింది. 83లో క్రికెట్ విజయం భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ యొక్క ప్రధానమైనటువంటి అంటే ఈరోజు ఉన్నటువంటి ఈ క్రేజ్కి అదొక కారణం అయితే, ఈరోజు అమెరికాలోనూ కరేబియన్ కంట్రీస్లో జరిగినటువంటి ఈ ప్రపంచ కప్ విజయం భారత్లో అంటే మరోసారి ఆసక్తిని, రాజకీయ క్రికెట్ పట్ల ఉన్నటువంటి పండగ వాతావరణాన్ని చూపిస్తుంటే, మరొక విషయం క్లియర్గా మాట్లాడాలి. ప్రపంచవ్యాప్తంగా అంటే బ్రిటన్లో పుట్టినటువంటి క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తం అయింది అని చెప్పడానికి ఖచ్చితంగా అంటే ఆ మాట చెప్పక తప్పదు. ఎందుకంటే అమెరికా ఖండంలో క్రికెట్కి ప్రాధాన్యం ఇవ్వరు, క్రికెట్ని ఫూలిష్ గేమ్గా అభివర్ణిస్తారు అనే వాదన బలంగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ సిరీస్ ఏదైతే ఉందో, అటు అమెరికాలో కరేబియన్ కంట్రీస్లో కూడా ఒక అంటే ఇంట్రెస్ట్ వాతావరణాన్ని, ఉత్సాహపరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పక తప్పదు.